వికారాబాద్ పట్టణంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో మార్కెట్ కార్యాలయం మున్సిపల్ చైర్మన్ గడ్డం అనన్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. గాంధీ పార్క్ లో మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ జాతీయ జెండాను ఎగురవేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే ఆసాం బేకరీ వద్ద బీజేపీ నాయకులు జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంతకుముందు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ జాతీయ సమైక్యత, దేశభక్తి భావాలను చాటారు. తమ్ముడు स्वतंत्र भारत की థ్యాంక్ యూ సార్. వందే మాతరం. ఈనాడు మనమందరం ఎదురు చూస్తున్నటువంటి కౌన్సిలర్లకు, ఇతర ప్రజాప్రతినిధులందరికీ స్వాగతం పలుకుతూ జాతీయ పతాకావిష్కరణ గౌరవ శాసనసభ స్పీకర్ గారి గడ్డం అనన్య గారు, అదేవిధంగా ఫైనాన్స్ కమిషన్ రాష్ట్ర సభ్యులు శ్రీ రంగరాజు గారు, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ గారు, ఇతర శాసనసభ్యులు అందరికీ స్వాగతం పలుకుతూ ఇప్పుడు సాయుధులైనటువంటి పోలీసు బలగాల నిరీక్షణ పరేడ్ కమాండర్ రంగరాజు గౌరవ శాసన సభాపతి గల నిరీక్షణకు బయలుదేరుతున్నారు. అదేవిధంగా విచ్చేసినటువంటి పెద్దలందరికీ, అడిషనల్ కలెక్టర్స్కి, జిల్లా అధికారులందరికీ స్వాగతం పలుకుతూ వేదిక అనన్య మేడం గారు, అదేవిధంగా రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు
శ్రీ రంగరాజన్ గారు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ గారు, అదేవిధంగా గౌరవ కౌన్సిలర్స్, జిల్లా స్థాయి అధిపతులు మరియు ప్రజాప్రతినిధులందరికీ, విశేష విలేకరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పేరు పేరున ఒక్కసారి శాసనసభాపతి గారు సాయుధులైనటువంటి పోలీసుల యొక్క అవాతును నిరీక్షిస్తున్నారు. ప్రజల ప్రాణ మాన ధన రక్షణలో నిరంతరం కంటికి రెప్పలాగా కాపాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా ప్రజలతో మమేకమై ఎన్నెన్నో ఉప విభాగాలతో అటు భరోసా, ఇటు షీ టీమ్స్ అంటూ, అటు ఆన్లైన్ నేరాలను పరిశీలిస్తూ ఎన్నో విభాగాలు, అందులో అన్నిటి ద్వారా సుశిక్షితులైనటువంటి సైనిక పోలీస్ మేడం గారి నేతృత్వంలో పనిచేస్తూ ప్రజల యొక్క రక్షణను నిరంతరం పరిశీలిస్తున్నారు. శాసనసభాపతి గారు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. విశేషం నేడు అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర శాసనసభ స్పీకర్గా ఉత్తమమైనటువంటి సేవలు చేస్తూ మమేకమై 3 దశాబ్దాలకు పైగా సాయుధుల వందనం అందజేసి అనుమతి తీసుకుంటున్నారు. కమాండర్ గారు. బలగాల ప్లాటూన్ కమాండర్ ఇన్స్పెక్టర్ గారు పెద్దల దగ్గర అనుమతి తీసుకున్నారు. పెద్దలందరినీ వేదిక పైన సుఖాసీనులు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. గౌరవ స్పీకర్ సార్, కలెక్టర్ గారు, ఎస్పీ మేడం, ఫైనాన్స్ కమిషన్ సభ్యులు, పురపాలక సంఘం అధ్యక్షురాలు, కౌన్సిలర్స్, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్స్, అసిస్టెంట్ కలెక్టర్స్, ట్రైనీ కలెక్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. అదేవిధంగా ఎనభైవ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా వేదికపై ఉన్న గౌరవ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ గారు, గౌరవ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహం మెహ్రా గారు, గౌరవ అడిషనల్ కలెక్టర్ సారి గారు, గౌరవ అడిషనల్ కలెక్టర్, ట్రైనీ కలెక్టర్, మరి అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ గారు, సిఇఓ సుధీర్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ అనన్య గారు, రాష్ట్ర ఎస్ఎఫ్సి సభ్యులు శ్రీ రంగరాజు గారు, ఏఎంసీ చైర్మన్ మిత్రులు శ్రీనివాస్ ముద్రాజు గారు, డిఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, జిల్లా అధికారులు, మరి అదేవిధంగా ప్రియమైన జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, ప్రభుత్వ అధికారులకు, ఇతర ప్రముఖులకు, పాత్రికేయులకు, కార్మికులకు, కర్షకులకు, విద్యార్థులకు, స్వాతంత్ర సమయోధులకు, తెలంగాణ ఉద్యమకారులకు 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ప్రపంచ చరిత్రలో ఆగస్టు 15వ తేదీ విశిష్టమైన స్థానం ఉంది. 2 శతాబ్దాల పాటు విదేశీయుల నిరంకుశ పాలనలో నలిగిన మన జాతి స్వేచ్ఛ వాయువులు పీల్చిన మహత్తరమైన రోజు ఇది. జాతి పిత మహాత్మా గాంధీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోసు, అమరవీరుడు భగత్ సింగ్, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇతర మహానుభావుల నాయకత్వంలో ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితం దేశానికి స్వాతంత్రం లభించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న మన రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే ప్రజాస్వామ్య దేశంగా భారతదేశాన్ని నిలబెట్టింది. మన ఆకాంక్షలకు అనుగుణంగా సమస్యలను పరిష్కరించుకునే
ప్రజాస్వామ్య భారతదేశాన్ని మనం నిర్మించుకున్నాం. ఈ సందర్భంగా దేశ స్వాతంత్రం, ప్రజల స్వేచ్ఛ కోసం పోరాడిన త్యాగం చేసిన మహనీయులందరికీ హృదయపూర్వక వందనాలు. తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మరియు సాధించిన ప్రగతిని మీతో పంచుకోవడం నాకెంతో సంతోషంగా, ఆనందంగా ఉంది. ప్రజాపాలన రాష్ట్రంలో మార్చ్ 6 నుండి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా వివిధ శాఖల ద్వారా 99 రోజుల పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న మరియు చేయబడుతున్న వివిధ కార్యక్రమాలను చర్చించడం జరిగింది. తదుపరి పథకాల ప్రగతిపై గ్రామ పంచాయతీ, మండల శాసనసభ, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో చర్యలు చేపడుతున్నారు. ఇందిరమ్మ ఇల్లు, నిరుపేద